ఏంద్రా ప్రాణం పోతున్నదా? మనువాడాల్సిన పిల్లని వదిలేసినన్న బాధ తెలుస్తున్నదా? నా చేత ఒట్టు పెట్టించి దాని జీవితాన్ని అల్లకల్లోలం చేసినావు కదరా. దేవుడు దాని రాత మంచిగా రాయబట్టే కిట్టయ్యతో పెళ్లి జరగబోతున్నది. లేదంటే పద్దు జీవితం కోనేట్లో మునిగిన తామర పువ్వు అయ్యేటిది. సీనయ్య, దాని పెండ్లి గీత వంకరనుకుంటున్నావేమో. దాని గీత కాదురా, నీరాతే వంకర. ఏంది పెనిమిటిదంతా? అదే నాకు అర్థం కావట్లేదు అంజలి. దుర్గమ్మత్త మాటల్ని బట్టి చూస్తే పద్దు సీనియల పెళ్లి జరగట్లేదన్నమాట. అవునంజలి, ఏదో జరిగినది. ఎవరి కోసం మనసులా ఎంత బాధ దాచుకుంటుండో తెలియదు గాని గా ఇంట్లో ఏదో జరిగింది పెనిమిటి. ఏం చేద్దాం? సీనయ్య పద్దులు కలవాలి కంతే. గా కళ్యాణ మండపం పేరేందో చెప్పిండ్రు కదా, ఆ కొండమట్టు కళ్యాణ మండపం. ఆ కళ్యాణ మండపంలా గా హనుమాన్ సాక్షిగా పద్దు సీనియర్ల పెళ్లి జరగాల. గప్పుడే దుర్గమ్మత్త కుటుంబం అంతా సంతోషంగా ఉంటది. చేద్దాం అంజలి. వాళ్ళిద్దరిని కలపడానికి మనం ఏం చేయాలో చేద్దాం. ఏం చేయాలో చెప్తాను, పద పద. ఏంది బిడ్డ ఇదంతా? అరే ఎలా నేను నా పెనిమిటి సీనయ్య పదుల కోసం కిరాక్ ఏర్పాట్లు చేసినాం. గా కార్యానికి నువ్వే తెరదీయాలి. అరే మీరు అక్కడున్నారేంది? రండి 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 రండి, రావాలా? రా. అవునమ్మా, ఇంతమంది సాక్షిగా అది జరిపించాలని ఆశపడుతున్నాం. ప్లీజ్ కాదనకండి. ఏందో చెప్పకుండా పరేషాన్ చేస్తున్నారు కదా. అరే అత్తా, ముందు నువ్వు తాట్లాగత్తా. రండి. ఏందంజలి ఏర్పాటు? చెప్పంజలి. అరే కింత దాకొచ్చినాక పరేషాన్ ఎందుకైతారు? జరంతసేపు ఆగుండ్రి. అత్త నువ్వు తెరది. రండి పదండి. రాణి వెన్నెల్లో నువ్వే, ఏ రాణి పువ్వుల్లో నువ్వే, ఏ రాణి నేను చేరుకుంటా, మన వాడుకుంటా, మనసంతా నీదేనమ్మో.
ఇక మెల్లగా రాగా నాట్యమే రాణి చెయ్యవే ఏ రాణి కవ్వించే కలలు ఏ రాణి నీలోని హొయలు కన్ను కన్ను కలిసిన వేళ కలిగేను కోరికలు రారాజు రారా వైరాజు నీపై నా మోజు తీరు ఈ రోజు వైరాజు 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 కన్నుల్లో నువ్వే వైరాజు గుండెల్లో నువ్వే వైరాజు నిన్ను చూడకుంటే మన సాగతయ్యో ఏ మంత్రమే సావయో ఏ రాణి వెన్నెల్లో నువ్వే ఏ రాణి పువ్వుల్లో నువ్వే ఏ రాణి నేను చేరుకుంటా మన వాడుకుంటా మనసంతా నీదేనమ్మో లా 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 ఏంది బిడ్డ ఇది? మీకు చెప్పకుండా ఇలా చేసినందుకు ఏమనుకోకండి. పద్దు సీనాల పెళ్లికి ముందు ఏదో ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేయాలని అనుకున్నాం. అందుకే ఈ సప్తపది ఏర్పాటు చేశాం. ఇవన్నీ ఇప్పుడెందుకు కొడుకా? పెళ్లిలో ఎట్లయినా చెయ్యాలి కదా. పెళ్లిల చేసుడు పక్కన పెట్టత్తా, ముందుగాల చేస్తే మంచిదంట. మా పెళ్ళప్పుడు కూడా చంద్రమ్మ మా చేత ముందుగాల చేయించింది. కర్పూర దండలు మార్పించుడు అన్నీ చేయించింది. గట్ల చేస్తే జిందగీ మొత్తం సంతోషంగా ఉంటారంట. పెళ్లిలో కూడా ఎటువంటి ఆటంకాలు రావంట. కాదనకండి. జంటకి ఖచ్చితంగా పెళ్ళైతది. మా పెళ్లి కూడా గట్లనే అయిందత్తా. జంటకి ఖచ్చితంగా పెళ్ళైతది. మా పెళ్లి కూడా గట్లనే అయిందత్తా. పంతులు గారు మీరు చురు చేయండి. వద్దు బిడ్డ, మేం పోవాలి. పెళ్లి ఏర్పాట్లు చూడాలి కదా. ఏర్పాట్లన్నీ చేసేశారు. కాదనకండక్క, పిల్లలు ఆశపడ్డారు. సీనయ్య పద్దు, ఈ దినం మేమేం చెప్పినా చేస్తామన్నారు కదా, కాదనకండి. అత్త, ఈ అంజలి కోసం మా మంచి అత్త కదా. పంతులు గారు మీరు చురు చేయండి. అలాగేనమ్మా. వద్దు బిడ్డ, మేం పోవాలి. పెళ్లి ఏర్పాట్లు చూడాలి కదా. ఏర్పాట్లన్నీ చేసేశారు. కాదనకండక్క, పిల్లలు ఆశపడ్డారు. సీనయ్య పద్దు, ఈ దినం మేమేం చెప్పినా చేస్తామన్నారు కదా, కాదనకండి. సీనయ్య పద్దు రండి. అత్త, ఈ అంజలి కోసం మా మంచి అత్త కదా. మీకు ఈ సర్ప్రైజ్ ఇవ్వాలనే ఇంత ప్లాన్ చేశాం. ఇప్పుడు మీరు కాదంటే మేమందరం బాధపడతాం. కమాన్ సీనయ్య. పద్దు రా. పంతులయ్య ఇక షురు చేయండి. అమ్మా, ఈ హోమం చుట్టూ 3 సార్లు తిరిగి ఈ దండలు మార్చుకుని 7 అడుగులు వేస్తే మీ బంధం కలకాలం ఉంటుందమ్మా. రేపు మీ ఇద్దరి కళ్యాణం ముక్కోటి దేవతలు ఏకమై జరిపిస్తారు. మీకు ఏ కీడు జరగదమ్మా. అయ్యా, ముందు ఈ రింగులు మార్చుకోండి.
సీనయ్య తీసుకో. కానివ్వండి. మీ నిశ్చితార్థానికి ఎట్లాగో రాలేకపోయినాం. ఇప్పుడు మా ముందుగాల ఉంగరాలు మార్చుకోవాలా? ఈ బంధం హృదయాలను వెలిగిస్తుందా? విధి పందెం చిరుకలలను చిదిమేస్తుందా? ఓ దైవమా, ఎన్నాళ్ళీ నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల గోరంత దీపం. శ్రీలక్ష్మి కలసీనయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. ఈ బంధం హనుమయ్యే కలిపిన కమ్మని రమణీయం. ఆ జానకి రాముల జంటకు ప్రతిరూపం. అయ్యా, ఈ హోమం చుట్టూ 3 సార్లు తిరిగి ఆ దండలు మార్చుకోండి. తర్వాత 7 అడుగులు నడవండి. అయ్యా, దండలు మార్చుకోండి. కానివ్వండి నాయన. ఏమైందక్కా? సీన ఎందుకిలా చేశాడు? గది నేను పోయి తోలుకొస్తా అత్త. వద్దు బిడ్డ. వానికి ముహూర్తాలంటే సాన నమ్మకం. ఇట్లా మీరు చెప్పకుండా చేసిండ్రని మనసు బాధపడినట్టున్నది. ఈ సంగతి తెలిస్తే వాళ్ళ నాయన కూడా కోపమవుతాడు. వదిలేయండి.
పంతులు ఇంక చాలు. సరే సరే, అందరూ భోజనాలు చెదురు గాని పదమ్మా. పదండి. అత్తయ్య మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. పద్దుని తీసుకెళ్ళండి. ఏందత్తా, ఏమైనాది? మేమంతా విన్నామత్తా, ఇదంతా నమ్మలేకున్నాం. ఆ ఇద్దరూ విడిపోకూడదత్తా, ఆ జంట కలవాలే. సీనయ్య పద్దుల పెళ్లి ఎట్లయినా జరగాలత్తా. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టినరత్తా. గదంతా గా దేవుని దయ బిడ్డ. మీరిద్దరూ జాగ్రత్త. అత్త, బాగుంది సత్యం, నీ కూతురు పెళ్లికి పోస్టర్లు కూడా వేయించావుగా. చాలా గొప్పగా చేస్తున్నావు అన్నమాట. అవును, పెళ్లి ఎక్కడ చేస్తున్నారు? నేను వచ్చి మిమ్మల్ని పిలుస్తా. సత్యం, నీ కూతురు పెళ్లి వాల్ పోస్టర్లన్నీ ఊరంతా కళకళలాడిపోతున్నాయా? పెళ్లి గొప్పగా చేస్తున్నట్టున్నావు. అవును అవును, ఏమైందన్నా? మీ అమ్మ చేయించిన పనమ్మ. ఏంటి నాన్న ఇది? నాన్న, అమ్మని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. నా పెళ్లి మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో, ఎంత సంతోషాన్ని అనుభవిస్తుందో ఆ పోస్టర్లు వేయించడంలోనే తెలుస్తుంది నాన్న. కానీ రేపు పెళ్లిలో నిజం తెలిస్తే